తర్వాత నేను 7కు లేవడం స్టార్ట్ చేసింది సార్. 7కు లేచిన తర్వాత 7 to 9 నాకు తెలియకుండానే టైం గడుస్తుంది. ఎలా గడుస్తుందో చెప్తా వినండి. మీరు ప్రీవియస్ డే చాట్స్ ఇస్తారు, ఏవో ఒక లెవెల్స్ ఇస్తారు, అవి రాసుకోవడం. చాట్స్ మీద అవి ఎలా మూవ్ అవుతున్నాయి, నిఫ్టీ అవి ఉంటాయి కదా సార్, ఇండెక్స్, అవి పెట్టుకొని నాకు నేను ఓన్గా కొద్దిగా నా రేంజ్ లో ప్రాక్టీస్ చేస్తాను సార్. చేసి ఇవి ఉంటాయి కదా సార్, ఈ షూటింగ్ స్టార్ ఇవి ఉంటాయి కదా, కొన్ని బేసిక్స్ ఉంటాయి కదా, అవి చూస్తాను సార్. నేను చేసే ఈ 3 స్టెప్సే, కాకపోతే నాకు తెలియకుండానే 2 hours గడిచిపోతుంది సార్. ముందు ఎన్ని గంటలకు లేసేవాడివి? నేను ముందు 10:30, 11 అలా లేసేవాళ్ళు సార్, కొంచెం బద్ధకం. 10:30, 11 లేసేవాడు, ఇప్పుడు 7కి లేసేస్తున్నావా? 7కు లేస్తున్నాను సార్. 7కి లేచి ఏమేమి స్టెప్స్ చేస్తావు? మీరు చెప్తారు కదా లెవెల్స్, ప్రీవియస్ డే నిఫ్టీ ఇలా ఉంటది, బ్యాంక్ నిఫ్టీ ఇలా ఉంటది, అవి రాస్తారు నాకు ప్రాక్టీస్ అవ్వడానికి. అంటే మళ్ళీ వీడియోస్ చూసి రాసుకుంటావా? వీడియోస్ చూసి నోట్ ప్యాడ్లో రాస్తాను సార్, నాకు కొంచెం బ్రెయిన్కి ఎక్కడానికి. తర్వాత ఈ చాట్స్ ఉంటాయి కదా సార్, ఆ చాట్స్ అబ్జర్వ్ చేస్తా. ప్రీవియస్ డే ఎలా మూవ్ అయింది, అది ఎలా అప్ అయింది, ఎలా డౌన్ అయింది, సపోర్ట్ రెసిస్టెన్స్, నా బ్రెయిన్ కు తగ్గట్టుగా అలా అబ్జర్వ్ చేస్తూ వెళ్ళిపోతాను సార్. దాని తర్వాత ఈ బేసిక్స్ ఉంటాయి కదా సార్, మన షూటింగ్ స్టార్ ఇవి ఉంటాయి కదా, అవి మాటి మాటికి చూస్తాను సార్, రిపీటెడ్ గా చూస్తా. అంటే ఎక్కడ చార్ట్ లో చూస్తావా లేదంటే జనరల్ గానా? నేను ఒక ఫోల్డర్ పెట్టేసుకున్నాను సార్ నా ట్యాబ్ లో, పెద్దగా ఒక్కొక్క పిక్చర్ పెట్టేసా. ఆ పిక్చర్ చూస్తా ఒక 10 seconds 15 seconds రిపీటెడ్ గా చూస్తాను సార్. నేను చేసేది ఈ 3 స్టెప్సే, కాకపోతే నాకు తెలియకుండానే టైము గడిచిపోతుంది సార్, అంటే మార్కెట్ స్టార్ట్ అయిపోతుంది. అది సార్ నేను చెప్పాలనుకుంది. సూపర్.